This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. ప్రజలను తప్పుదోవ పట్టించేలా హరీష్ రావు వ్యాఖ్యలు. రైతులకి అండగా నిలుస్తున్నామన్న విప్ విజయరమణారావు. బావిలో మహిళను తోసేసి బంగారం చోరీ. కేకలు వేయడంతో రక్షించిన స్థానికులు. అవిశ్రాంత ఉపాధ్యాయుడి సేవలు అమోఘం. ఉచితంగా విద్యను బోధిస్తున్న రిటైర్డ్ హెచ్ఎం. జూలై 16వ తేదీన జగన్నాథ్ రథయాత్ర. పోస్టర్లను విడుదల చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద వైఫల్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని ఆరోపించారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం 2 ఏళ్లకే దెబ్బతినడం వారి వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. రైతు సంక్షేమంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని గణాంకాలతో సహా వివరించారు. కేంద్రం కొనుగోలు చేయని మొక్కజొన్నలని సైతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకి అండగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టు పేరు మీద ఇవాళ మీరు బ్యారేజీలు కట్టి లిఫ్ట్లు పెట్టి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకపోతే ఆ నీళ్లను మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం డైరెక్ట్గా ఎక్కడ కూడా ఒక 50,000 ఎకరాలకు కూడా ఎక్కడ మీరు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ నీళ్లను మీరు కేవలం మెదక్ జిల్లాల కొండపోచమ్మ రిజర్వేర్ కానీ, అదేవిధంగా మల్లన్న సాగర్ కానీ, మరి అక్కడికి నీళ్ళు ఇక్కడి ఎత్తుకపోయి మీరు అక్కడ నీళ్లను మీ భూములను, సాగు భూములను పారించుకోవడానికే తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఆనాడు మీ పార్టీని మీరు బతికిరు తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రైతాంగాన్ని నిండా ముంచింది మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ కేసీఆర్ గారు. మీరు ఆనాడు మీరు ఇవాళ మాట్లాడుతూ ఉంటే అది హాస్యాస్పదంగా ఉంది హరీష్ రావు గారు. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఒక పంపు స్టార్ట్ అయితే మేము కాదు, ఇవాళ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ముఖ్యమంత్రి గారు లేఖ రాసి స్వయంగా కలిసి మీరు అవి పరిశీలించండి, బ్యారేజ్ పరిశీలించండి, అవి ఏ రకంగా నిర్మాణం చేస్తే రిపేర్ చేస్తే అవుతాయా, లేకుంటే మళ్ళీ ఏమన్నా పోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడ కట్ చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయాలన్నా ఏం చేయాలని చెప్పి మీరు సూచించిన ప్రకారంగా
మేము దాన్ని ముందుకు పోతామని చెప్పి వాళ్ళు 1కి 10 సార్లు మరి వాళ్ళ ఇక్కడ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ పరిశీలించి అక్కడ మట్టిని అక్కడ కన్స్ట్రక్షన్ తీరును రకరకాల పరిశీలించి వాళ్ళ ఆలోచన మేరకు ఇవాళ మేము దాన్ని రిపేర్ చేయడానికి కానీ లేదా రీకన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక మహిళ మెడలో నుంచి యువకుడు బంగారం ఎత్తుకెళ్లి బావిలో తోసేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాత్రంతా కేకలు వేస్తూ బావిలోనే ఉండిపోగా మరుసటి రోజు స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆమెని బావి నుండి వెలికితీశారు. దినసరి కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కరీంనగర్ కేంద్రంలోని కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి అనే మహిళని మొక్కలు నాటే పని ఉంది అంటూ కరీంనగర్లోని లేబర్ అడ్డా వద్ద నుండి ఓ యువకుడు నుస్తులాపూర్ తీసుకొచ్చాడు. నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలో బావి వద్దకు తీసుకుని వచ్చి ఆమె మెడలో ఉన్న అర్ధతులం విలువ గల బంగారు ఆభరణాలు దొంగలించి ఆమెని బావిలోకి నెట్టేసి పారిపోయాడు. ఆ మహిళ రాత్రంతా బావిలోనే ఉండి కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి వచ్చి పోలీసులకి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆమెను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం సదరు మహిళని కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఫోన్ పై కొట్టినా ఆయన కొట్టిండు వాడు ఇదేంటి తిమ్మపురం అన్న వాళ్ళు దించిపోయిండు. ఈడు మళ్ళీ ఆడికెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టట్రో గింత దూరం తీసుకపోతాను. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు బంగారి అని అమ్మ కమ్మలు ఒకటి తీసుకున్నారు. కరీంనగర్ లో నిర్వహించబోయే జగన్నాథ రథయాత్ర పోస్టర్లని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ విడుదల చేశారు. నగరంలోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఇస్కాన్ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జులై 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి మహాశక్తి టెంపుల్ వద్ద ప్రారంభమయ్యే ఈ పవిత్ర రథయాత్ర వైశ్యభవన్ వరకు ఘనంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మేయర్ పిలుపునిచ్చారు. నగర ప్రజలందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జగన్నాథ స్వామి వారి రథాన్ని లాగి వారి దివ్య ఆశీర్వచనాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, ఇస్కాన్ ప్రతినిధులు నరహరి ప్రభు, కోఆప్షన్ సభ్యులు కన్నకృష్ణ, డాక్టర్ రాజాభాస్కర్ రెడ్డి, కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కొమరవెల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. ఈ నెల జూలై 16 తేదీన గురువారం రోజున మన శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం, పూజా కార్యక్రమం ఉన్నది. రథయాత్ర మన కరీంనగర్లో. దీనిలో కరీంనగర్ నగరం ప్రజలందరూ, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం మన కరీంనగర్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం మన జగన్నాథ రథయాత్రలో కరీంనగర్ నగర ప్రజలు మరియు మన భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇది మహాశక్తి టెంపుల్ నుండి వైశ్యభవన్ వరకు ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ స్వామివారికి వారి భక్తికి అందరూ కృప కాగలరని కోరడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మనకు కరీంనగర్ 66 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కరీంనగర్ నగర ప్రజలను మరియు భక్తులను కోరడం జరుగుతుంది. వయస్సు పెరిగినా విద్యపై ఏమాత్రం ప్రేమ తగ్గకుండా ఉచితంగా పాఠాలు చెప్తున్నారు ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్. పదవి విరమణ తర్వాత కూడా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడీ అక్షరయోధుడు. ఉద్యోగానికే రిటైర్మెంట్, కానీ విద్యాబోధనకి కాదు అంటున్న అవిశ్రాంత ఉపాధ్యాయుడిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రావు విద్యార్థులకి ఉచితంగా పాఠాలు బోధిస్తున్నాడు.
78 ఏళ్ల వయస్సులోనూ మోకాల నొప్పులతో నడుచుకుంటూ పాఠశాలకి వచ్చి 3 సంవత్సరాలుగా విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నాడు. అందరికంటే ముందే పాఠశాలకి చేరుకొని ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులతో కలివిడిగా ఉంటూ విద్యార్థులకి గణితం నేర్పిస్తున్నాడు. 36 సంవత్సరాలుగా సేవలందించి రిటైర్మెంట్ అయిన 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ విద్యపై మక్కువతో విద్యార్థులకి విద్యను అందిస్తున్నాడు. చదువుపై మక్కువ, భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. సర్వీస్ అంతా టీచర్ చేసినాం, స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్ చేసినాం. ఇప్పుడు వట్టి ఇంటిగా ఉండేది పిల్లలకి ఇంత సేవ చేయొచ్చు. స్కూలే దేవాలయం మనకు. కాబట్టి ఆ విధంగా నేను కోనరావుపేటలో కూడా పనిచేసినప్పుడు కూడా అక్కడనే స్కూల్లో ఉన్నాయి 8 ఇయర్స్. వారానికి ఒకసారి 15 డేస్ కూడా ఇంటికి పోతుంటే ఇల్లు తీసుకోలే. ఒక్కరిని అదే స్కూల్లో ఉంది. ఊరవతల స్కూల్ ఉంది, అది పక్కపంటి చిన్న గుట్టు ఉన్నది. అందరూ పరేషాన్ సార్ ఎట్లుంటారు ఇక్కడ అని అక్కడనే ఉండి అక్కడనే వాళ్ళ పిల్లలను రోజు జూన్ టు దాదాపు నవంబర్ వరకు రోజు ఊరంతా తిరుగుతుంటే కోనరావుపేట ఊరంతా పిల్లలు చదువుతురా లేదా అనే ఉద్దేశంగా అక్కడ ప్రతి ఇల్లు తిరుగుతుంటే అన్ని నాకు తెలుసు. మొన్ననే బాలస్వామి అని అతను V6లో వస్తే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే బాలస్వామి నువ్వు మీ ఇల్లు గుడి చెరువు దగ్గర అంటే సార్ యాంచుకున్నారా సార్ నన్ను అంటుండదను. అతను ఇప్పుడు కానిస్టేబుల్ అతను. ఆ విధంగా దాదాపు నాకు అన్ని ఇల్లు తెలుసు కోనరావుపేటలో. ఆ ఇళ్లలో నేను దాదాపు జూన్ టు నవంబర్ వరకు తిరుగుతుంటే నవంబర్ నుంచి అక్కడ స్టడీ అవర్స్ పెట్టండి. 98 టు 2006 వరకు కోనరావుపేటలో స్టడీ అవర్స్ 10th వాళ్ళకు. సాయంత్రం చిట్టైనాక చదువుకుందరు. నైట్ వరకు మళ్ళీ నైట్ పోయి తిని మళ్ళీ చికెన్ పడుకోవడం వాళ్ళు చదువుకొని మళ్ళీ మబ్బుల వాళ్ళు లేపడం. అమ్మాయిలు కూడా చదువుకుందరు. సాయంత్రం నైట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు దొరకపోదురు. మళ్ళీ మబ్బుల వాళ్ళని దొరకొచ్చి మా స్కూల్లో దించుదురు. ఆ విధంగా అక్కడ 8 ఇయర్స్ అక్కడ పనిచేసినాం. తర్వాత రిటైర్ అయినా 2006లో. రిటైర్ అయినాక కర్మేవరకు అనుకోకుండా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ ఉండాల్సి రావడం వల్ల ఇక్కడ ఏం చేయడం అనే ఉద్దేశంగా ఈ మధ్యలో మాకు మంజులాని మేడం ఇక్కడ దీనిలో పనిచేసింది. ఇంతకుముందు నేను ఎప్పుడో సార్ నాకు కనబడి సార్ మా స్కూల్ లెవెల్ లేరు సార్, మీరు రాని మీకు ఏమైనా మనిషికి బయలు ఇస్తామంటే నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఫ్రీగా పనిచేస్తా అని ఆ మేడం వల్లే నేను ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. ఆ విధంగా 3 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి 4th, 5th మ్యాథ్స్ 2 మ్యాథ్స్లు చెప్తున్నా. దాదాపు మార్నింగ్ మొత్తం ఉంటా. ఈ ఉపాధ్యాయుడు చెప్పే విద్య కోసం విద్యార్థులు సైతం ఆనందంతో విద్యను నేర్చుకుంటున్నారు. తాను చెప్పింది చక్కగా అర్థమవుతుందని, తమతో కలివిడిగా ఉంటూ లెక్కలు చెప్తుంటారని విద్యార్థులు తెలిపారు. అడగ్గానే స్పష్టంగా డౌట్ క్లియర్ చేస్తూ సహకారం అందిస్తారని చెప్పారు. కాగా తోటి ఉపాధ్యాయులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా పాఠాలని చెప్తున్నారని అన్నారు. తన ద్వారా మ్యాథమెటిక్స్లో అనేక విషయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వెళ్ళి సార్ ఇక్కడికి వాలంటీర్గా వచ్చి సేవలు అందిస్తుండు. మాలాంటి యూత్కి, టీచర్స్కి చాలా ఆదర్శవంతుడు. సారు రిటైర్మెంట్ అయింది కానీ సార్లో ఉన్న గురువు ఇంకా రిటైర్మెంట్ కాలేదు. సారు ఇంత ఏజ్లో కూడా స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకోకుండా పిల్లల మీద ప్రేమతోని తను ఇంకా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నందుకు సార్కి చాలా రుణపడి ఉంటాం సార్ మేము. సార్ రిటైర్డ్ అయిపోయినా కానీ మాకు చదువు మ్యాథ్స్ మంచి చెప్తాడు. అట్లాగే టేబుల్స్ కానీ స్వచ్ఛ భారత్ అవన్నీ చెప్తాడు. సార్ రిటైర్డ్ అయిపోయి 7 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. అయినా కానీ సార్కి ఇంత వయసులో చెప్తుండు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలకి మోక్షం లభించింది. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ముసుగులు తొలగించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట సుమారు 4 ఏళ్ల కింద నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకి ఉన్న ముసుగులని ఎట్టకేలకు మండల దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ తొలగించారు. తిమ్మాపూర్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీగా చేరుకున్న దళిత సంఘాల నాయకులు అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులని తీసివేశారు. అనంతరం పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. తను ఎమ్మెల్యేగా ఉండగా ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విగ్రహాలకి ఆర్టీసీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో గత 4 ఏళ్లుగా ఆలస్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్టాండ్కు సంబంధించిన స్థలానికి ఇటీవల అనుమతులిచ్చారని చెప్పారు. దీంతో దళిత సంఘం నాయకులతో కలిసి రసమై విగ్రహాలకు ముసుగులు తొలగించి అసంపూర్తిగా ఉన్న పనులని పూర్తి చేయించామన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి పూర్తి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వంతడుపుల సంపత్, బోయిని కొమరయ్య, ఖమ్మం కృష్ణ, కనకం కొమరయ్య, బోయిని తిరుపతి, మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, నాయని వెంకటరెడ్డి, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి
కాలంలో చాలామంది తిమ్మాపూరు మండల అంబేద్కర్ యువజన సంఘాలు అలాగే కుల సంఘ బాంధవులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి అన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఒక బస్టాండ్ వెనకాల అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఉంది, అసంపూర్తిగా ఉన్నది, దాన్ని పూర్తి చేయాలి. దాంతోపాటుగా ఇదే బస్టాండ్లో ఇది అంబేద్కర్ యొక్క ప్రాంగణం అని మనం పేరు పెట్టుకొని ఇక్కడ ఇద్దరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా భారత బాబు జగ్జీవన్ గారు మళ్ళీ 2 విగ్రహాలు ఆవిష్కరించాలని మా అంబేద్కర్ సంఘ మిత్రుల కోరిక మేరకు, సంఘ ప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ 2 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కపంటున ఒక అరుంధతి కళ్యాణ మండపము, అలాగే దీని వెనకాల ఒక విజ్ఞాన కేంద్రము, ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆ రోజు దీనికి దాతలుగా మేము అడగగానే ఆ రోజు ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి వారు విగ్రహావిష్కారం దాన్ని కూడా వారు డొనేట్ చేయడం జరిగినది. ఆ రోజు మా మిత్రులు ఎర్రని ఎండలో కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి వందలాది మంది ఇక్కడికి వచ్చి దీన్ని భూమి పూజ చేయడం జరిగినది. తదనంతరం జరిగినటువంటి పరిస్థితులలో మరి ఆర్టీసీ వాళ్ళు ఇది మా స్థలం అని చెప్పేసి ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం చేసి ఆ రోజు దీని ఇనాగ్రేషన్ ఆఫ్ చేయడం జరిగినది. దాంతోపాటుగా చాలా రోజులు కూడా మేము పర్మిషన్ కోసం కూడా మేము తిరిగినాము. అనివార్య కారణాల వలన అప్పుడు సజ్జనార్ గారు ఉండడంతో వారు ఒప్పుకోలేదు. మళ్ళీ మేము గవర్నమెంట్ మారిన తర్వాత గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మన పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసి మేమందరం కూడా ప్రతినిధులం వారు హుస్నాబాద్ క్యాంపుకి వెళ్ళి అన్న ఇది పరిస్థితులు ఒక మహనీయుల విగ్రహాలు అనేది మనం కరీంనగర్ బస్టాండ్కి అంబేద్కర్ పేరు పెట్టాము, అంబేద్కర్ బస్టాండ్ అని పేరు పెట్టాము, మీరు చేసుకోండి అన్న, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినాము. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పిస్తూ విద్యార్థులకి సామగ్రిని అందజేయాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి వెంటనే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు అందించాలని జిల్లా అధ్యక్షుడు కాంపిల్లి అరవింద్, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థులకి 2 జతల యూనిఫామ్లు అందిస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర, ఇస్కాన్లకు అప్పగించడం వల్ల నాణ్యత లేని భోజనం అందుతుందని, గతంలో మాదిరిగా మహిళా సంఘాలకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భోగేశ్వర్, గట్టు ఆకాష్, రత్నం సురేష్, సన్నీ, రక్షక్, నాయకులు సాయి, ఉదయ్, మనోజ్, శ్రీకాంత్, అభినవ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అకాడమిక్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది, ఇప్పటికి పాఠ్య పుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు లేక ఈరోజు గ్రౌండ్లో కూర్చున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఏ ప్రభుత్వ పాఠశాల వెళ్ళినా ఈరోజు పూర్తిగా పుస్తకాలు అందించాలని అసమర్థత పాలన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. ఈరోజు ఖాళీగా ఉన్న ఎంబీఓ పోస్టులను భర్తీ చేయాలి. ఎంబీఓ పోస్టు భర్తీ చేయకపోవడం ద్వారా విద్యార్థులకు ఏ సమస్యలు తెలుసుకున్న నాదులు లేని పరిస్థితి పాఠశాలలో ఉన్నది. మధ్యాహ్న భోజన పథకంలో పూర్తిగా అసౌకర్యంగా ఉన్నది, ఆ నాణ్యతగా లేని భోజనం అందిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి, పుస్తకాలు అందించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అభివృద్ధి చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా దాన్ని సూచించి దాన్ని సమస్యల్ని కనిపెట్టని నాయకుడు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద వట్టల మీద ఈరోజు రాస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పాఠశాల ప్రారంభమైన రోజు ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఈరోజు నోట్బుక్స్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రారంభమైన రోజు 2 జతల యూనిఫామ్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు కూడా యూనిఫామ్స్ అందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ
ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఈరోజు పాఠ్య పుస్తకాలు 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీసమైన విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ వడ్డేర కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిపి గౌసాలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ తో పాటు పోలీస్ సిబ్బంది కలిసి పలు వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లని పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా అక్కడ నిల్వ ఉంచిన కొన్ని ఇసుక డంపులని సీజ్ చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో ఆ ఇసుక డంపులని స్వాధీనపరుచుకుని పట్టుబడ్డ కాంట్రాక్టర్లని తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకి అప్పగించారు. ఈ క్రమంలో వాహనదారులకి పోలీసులకి మధ్య కాసేపు చిన్నపాటి వాగ్వాదం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సహించేదే లేదని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకి పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, అందరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్థానిక సీఐ హెచ్చరించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా సిపిఎం కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని కార్కనగడ్డలో గల ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాలని జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల్ని పరిశీలించారు. విద్యార్థులు అధ్యాపకులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వాసుదేవరెడ్డి ఆరోపించారు. సైన్స్ వింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం లేదు అన్నారు. కళాశాలకి నూతన భవనంతో పాటు సైన్స్ ల్యాబ్ అవసరమని చెప్పారు. విద్యార్థుల సమస్యలని పరిష్కరించాలని, లేని యెడల ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజేశం, నరేష్ పటేల్, నాయకులు శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, శివకుమార్, భోగేశ్వర్, సన్నీ, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ వింగ్ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ కళాశాలలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ కళాశాల ఒక చారిత్రాత్మకమైనటువంటి కళాశాల. ఈ కళాశాలలో చదువుకున్న వాళ్ళు మంత్రులుగా, మేయర్లుగా, విద్యావేత్తలుగా, అనేక మంది లెక్చరర్లుగా, అనేక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ కాలేజీ చరిత్ర ఉంది. దాని ఇక్కడ తీరా చూస్తే అనేకమైనటువంటి సమస్యల తిష్ట ఇక్కడ వేసుకొని ఉంది. ముఖ్యంగా సుమారు 550 మంది విద్యార్థులు ఇప్పుడు ఈ కళాశాలలో చదువుకుంటే అందుకు తగ్గట్టుగా గదులు లేకపోవడం, గదులు ఈ మధ్య కాలంలో అది కూడా ప్రారంభించారు కలెక్టర్ గారి చొరవతోనే. ఇంకా అదనపు గదులు ఒక 5 నుండి 6 తరగతి గదులు కనుక ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు సైన్స్ ల్యాబులు ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కూడా నడపాలని చెప్పారు. అసలు ల్యాబులకు తరగతి గదులు లేవు. ఆ ల్యాబులు ఎలా నడపాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ల్యాబులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కరీంనగర్లోని గాయత్రి నగర్ బ్రాహ్మణ సంఘ భవనంలో బ్రాహ్మణులకి సామూహిక ఉపనయనాలని ఉచితంగా నిర్వహించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై 1, 2వ తేదీలో 2 రోజుల పాటు నిర్వహించిన సామూహిక ఉపనయనాల్లో 18 మంది వటువులు పాల్గొన్నారు. వటువులకి బ్రహ్మశ్రీ మల్లవర్జుల రత్నకర శర్మ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణ, బ్రహ్మోపదేశం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉపనయనానికి వచ్చే వటువులకి ముందు రోజు వసతిని కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్ష వస్త్రాలతో పాటు ఇతరత్రా అన్ని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సమకూర్చింది. ఋగ్వేద, యజుర్వేద విధాన సంధ్యావదనం పుస్తకాలని కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రంగారావు, ప్రధాన కార్యదర్శి పురం ప్రేమచంద్రరావు, గణేష శారద శంకర అధ్యక్షులు ఉపేందర్ శర్మ, మూగు హరికృష్ణ శర్మ, రామక్క విఠల్ శర్మ, భూశంకర్ శర్మ, పురోహితుడు మంగళంపల్లి శ్రీపాద శర్మ, బ్రాహ్మణ కుల సంఘ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ సౌజన్యంతో 19 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో 19 మంది వటువులు, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరితో కూడా బ్రహ్మశ్రీ రత్నాకర్ శర్మ, శ్రీపాద్ శర్మ మరియు ఇత్యాది శ్రవణ్ కుమార్ శర్మ ఈ విధమైన పండితులు బ్రహ్మాండమైనటువంటి ఉపనయన సంస్కారాలు చేయడం జరిగింది. చాలా సంతోషము. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పరంగా
మేము ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు మా హరిశంకర్ అన్న చెప్పినట్టుగా ఎలాంటి లోపాలు లేకుండా మరి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వటువులకు అదేవిధంగా తల్లిదండ్రులకు మేము సంఘపరంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు కరీంనగర్ పట్టణంలో అఖిల బ్రాహ్మణ గాయత్రి వేద బ్రాహ్మణ సంఘంలో సామూహిక ఉపనయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉపనయనాలు చేసుకోలేని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కరీంనగర్ పట్టణంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా సమూహికంగా అందరూ కలుపుకొని అందరికీ ఇక్కడ సామూహిక ఉపనయన కార్యక్రమాలు చేయడం జరిగింది. 20 మందికి పైగా ఉపనయన కార్యక్రమాలు ఇవాళ చేసుకున్నారు. వారికి బ్రహ్మోపదేశం, గాయత్రి ఉపదేశం ఇత్యాది ఉపదేశాలన్నీ వాళ్ళందరికీ ఏంటంటే నిత్యము ప్రణవ శ్రద్ధ మేధ అంటే మంచి విద్యాబుద్ధులు కలిగేందుకై గురువుని చేరి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ఇటువంటి కార్యక్రమం సంస్కారం అన్నీ కూడా చేయడం జరిగింది. ట్రాలీ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని బొమ్మకల్ బైపాస్లో గల యూనియన్ కార్యాలయంలో జరిగిన వేడుకలకి సంఘ గౌరవ అధ్యక్షులు పురుమల శ్రీనివాస్, కార్పొరేటర్ మహమ్మద్ ఇస్టియాస్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తున్న తోటి సభ్యులకి జిల్లా అధ్యక్షులు ఎలకపల్లి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడంతో తమ పరిస్థితి ఇబ్బందిగా మారింది అన్నారు. యూనియన్ శాశ్వత భవనానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాలీ, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని పురుమల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరళ ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొండ కనకయ్య, కాల్వ మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా అందరికీ నమస్కారాలు. ఈరోజు మంచి శుభదినం. వాస్తవంగా కరీంనగర్ జిల్లా ఆటో ట్రాలీ యూనియన్ అండ్ డ్రైవర్స్ గూడ్స్కు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసి నేటి వరకు 8 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు నూతన కమిటీ ఎన్నికై సంవత్సరం పూర్తవుతుంది. దాని కానీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆటో ట్రాలీ మినీ గూడ్స్ డ్రైవర్స్ అండ్ యూనియన్ ప్రెసిడెంట్స్ మరియు కమిటీ సభ్యులు అందరూ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇక్కడ ఏరియా కార్పొరేటర్ గారు ఇస్సాక్ మహమ్మద్ గారు, అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న సభ్యులు అందరూ ఏకమై ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నేను కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఆటో ట్రాలీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా కమిటీ 1 ఇయర్గా ఉన్న సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగనే ఒక పిలుపునియంగానే మా సోదరులందరూ ఆటో ట్రాలీ మినీ గుడ్స్ సోదరులందరూ కూడా వచ్చి పిలుపునియంగానే ఇక్కడ ఈ సెలబ్రేషన్కు విజయవంతం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం నుండి యలగందుల వరకు మానేరు నదిపై నిర్మించబోయే వంతెన నిర్మాణ పనులని రాష్ట్ర R&B చీఫ్ ఇంజనీర్ వసంత నాయక్ పరిశీలించారు. ఇప్పటికే ఈ వంతెనకి నిధులు మంజూరు కాగా త్వరలోనే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతెన పనులని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా వసంత నాయక్ గన్నేరువరంలోని సమ్మక్క గద్ద నుండి ప్రారంభమై మానేరు వాగులో సాయిల్ టెస్ట్ పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కటకం తిరుపతి, చిట్కూరి అనంతరెడ్డి, గన్నేరువరం సర్పంచ్ లక్ష్మీ నర్సు, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ రామంచ స్వామి, సంగువేణు, బుర్ర తిరుపతి గౌడ్, వార్డు మెంబర్లు విజేందర్, సాయి పాల్గొన్నారు. మళ్ళీ వర్షాకాలం తర్వాత ఖరీఫ్ వాటర్ రిలీజ్ అయిన తర్వాత రబీ వాటర్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు అది అక్టోబర్ నవంబర్ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. వర్షాకాలం ఇవన్నీ వాటర్ వీటికి అయితే మనం కాపాడడం కట్టుకుంటే పై వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ మిడ్ ఆఫ్ డిసెంబర్లో ఇక్కడ వర్క్ చేసుకోవాలి. ఏ టైం ఆగస్టు జాతీయ వైద్యుల దినోత్సవం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులని ఘనంగా సత్కరించారు. వైద్య సేవల్లో విశేష కృషి చేస్తున్న శ్రీనివాస్ ఎలగందుల, సౌమ్య ఎలగందుల, సునీల్ రాజ్, సాయి మేఘన, నరేందర్ రెడ్డిలని సాలువాతో సన్మానించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ముందుగా
పేరు నమోదు చేసుకున్న వారికి 1 నెల రోజుల పాటు వాసుదేవ హాస్పిటల్లో ఉచిత షుగర్ పరీక్ష నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సాగర్ రెడ్డి, పులాల శ్యామ్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, నాగేశ్వర్, వెంకటేశ్వరరావు, గీకురు ఆంజనేయులు, వెంకటరమణ, క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. యువతలో బ్రెక్కల్ ఫ్లెక్సెస్ ఇంజురీ సమస్యలు అధికమవుతున్నాయని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ డాక్టర్ ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో దీనిపై అవగాహన కల్పించారు. చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినడాన్ని బ్రెక్కల్ ఫ్లెక్సెస్ ఇంజురీ అంటారని ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఈ ఇంజురీ సమస్యలు అధికమవుతుంటాయని చెప్పారు. ఇలా నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన సమయంలో చికిత్స పొందాలని, జాప్యం చేయడం ద్వారా అనర్థాలకి దారితీస్తుందని చెప్పారు. టెండన్ ట్రాన్స్ఫర్ అనే సర్జరీ ద్వారా నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి మనం ఇక్కడ మీటింగ్. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అనేది మామూలుగా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు తెలిసి హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవ్వడం అవి చూస్తుంటాం. అందుకే మనకి ట్రాఫిక్ పోలీసులే కానీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అనేది హెడ్ ఇంజరీ గురించి వరిగా ఉంటారు. మిగతావి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. చాలామందికి తెలియంది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే ఏంటి అంటే బ్రేకియల్ ప్లెక్సస్ అనేది మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో వెన్నుపూస, అక్కడి నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని మనము బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహనీయుల విగ్రహాల ముసుగులని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, దళిత సంఘాల నాయకులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి చర్యలని ఖండిస్తూ మహనీయుల విగ్రహాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మహనీయుల ముసుగులని తొలగించడాన్ని వారు ఖండించారు. మహనీయుల విగ్రహాలని ఒక దొంగలాగా తొలగించడంపై మండిపడ్డారు. అధికారంలో ఉండగా చేతకాని చర్య ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మహనీయుల విగ్రహాల ముసుగులు తొలగించాలని ఆర్టీసీ అధికారుల నుండి పర్మిషన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ సీఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారి రమేష్, రెడ్డిగాని రాజు, కొరివి అరుణ్ కుమార్, సముద్రాల లక్ష్మణ్, అల్వాల కోటి, గోపు మల్లారెడ్డి, ముసుకు ఉపేందర్ రెడ్డి, అల్వాల సంపత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముసుగు వేయాల్సి వచ్చిందో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన దుర్మార్గమైన చర్యలు మానకొండూరు ప్రజలు మర్చిపోలేదు. ఆయన కాలంలో విగ్రహాలు పెట్టిన ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా రసమై బాలకిషన్. ఆ రోజు ఈ విగ్రహాలకు మరి ఎందుకు నువ్వు ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురాలేకపోయినావు? ఈ రోజు వచ్చి ఒక దొంగలాగా నువ్వు మహనీయుల విగ్రహాలకు ఉన్న ముసుగును తీసిపోయి నేను పెద్ద మొగనని కదా నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు బిడ్డ. కానీ ఈ రోజు నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కి, అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారికి చేసిన అత్యంత ఘోరమైన అవమానంగా దళిత జాతి దీన్ని చూస్తా ఉంది బిడ్డ. తిమ్మాపూర్ మండల కేంద్రంలో మరి ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మరి వాస్తవంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటువంటి పనిని మరి మాజీ ఎమ్మెల్యేగా చెప్పుకునేటువంటి ఒక దేశద్రోహి, వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు ఈ యొక్క ప్రపంచానికే ఒక మేధావిగా మరి ప్రపంచవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి ఏకైక వ్యక్తి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయనే కాకుండా మరి బాబు జగజీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలను ఒక అనామకులుగా చిత్రీకరించి వాళ్ళను ఒక అనామకులుగా మరి ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకొని వచ్చిన దొంగల్లాగా మరి ముసుగును తొలగించినటువంటి మరి నీచ నికృష్టుడు మరి రసమై బాలకిషన్. అయ్యా రసమై బాలకిషన్, 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో పాలన చేసినావు. మరి 10 ఏళ్ల కాలంలో నువ్వు పెట్టినప్పుడు ఆ ముసుగులను ఎందుకు తొలగించలేకపోయావు? మైనర్ బాలికను మోసం చేసి అత్యాచారం చేసిన నిందితుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన మురళీకృష్ణ అనే ఆటో డ్రైవర్ గత కొద్ది కాలంగా ఓ మైనర్ బాలికని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. కాగా ఇప్పటికే ఆ వ్యక్తికి వివాహమై కూతురు ఉన్నట్లుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బొమ్మకల్ శివార్లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో నిందితుడు ఉన్నట్టుగా గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. గత 3 రోజుల క్రితము కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో నేరస్తుడు గనుకుంట్ల మురళీకృష్ణ జగ్గేపల్లి మానకొండూరు మండలము. ఇతని యొక్క ఎంఓ విధానం ఏమిటి అంటే ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. స్కూల్ పిల్లల్ని స్కూళ్ళలో డ్రాప్ చేస్తుంటాడు, కాలేజీ పిల్లల్ని కూడా కాలేజీలో డ్రాప్ చేస్తుంటాడు. ఆ విధంగా డ్రాప్ చేసే క్రమంలో ఎవరైనా పిల్లలు ఒంటరిగా కనబడేటప్పుడు వారితో మాటల్లో దింపి వాళ్ళను ప్రేమ పేరుతో వాళ్ళను వంచనకు గురి చేస్తాడు. ఈ విధంగా గురి చేసి వారితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం కరీంనగర్ 1 టౌన్లో ఇతని మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా మళ్ళీ కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్న ఒక మైనర్ బాలికను కూడా అదేవిధంగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెను తన యొక్క వెహికల్ పైన దిగుతూ ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. కానీ తర్వాత ఏమైందంటే ఇతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారన్న విషయం అమ్మాయి గ్రహించి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.